ప్రస్తుత కాంపిటీషన్ ప్రపంచంలో సినిమా అవకాశాలు దక్కించుకోవటం ఒక ఎత్తైతే వాటిని సకాలంలో థియేటర్లలోకి తీసుకురావడం మరో ఎత్తు. ముఖ్యంగా హీరోయిన్ల కెరియర్లో ఈ టైమింగ్ చాలా కీలకం. చిన్న అవకాశం వచ్చినా వదలకుండా వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉంటేనే ఇండస్ట్రీలో నిలదొక్కుకోగలరు. ఈ విషయంలో మలయాళ ముద్దుగుమ్మ మమితా బైజు ఇప్పుడు సరికొత్త రికార్డ్ సృష్టిస్తోంది. ప్రేమలు, డ్యూట్ చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ సూపర్ హిట్స్ అందుకున్న ఈ బ్యూటీ కరా సినిమాతో ఫ్లాప్ను అందుకుంది. ఇప్పుడు ఊహించని విధంగా కేవలం నెల రోజుల గ్యాప్లో 3 క్రేజీ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయింది. ఈ జోరులో మొదటిగా రాబోతోన్న చిత్రం జననాయగన్. నిజానికి ఈ సినిమా ఈ ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల కావాల్సిందే. కొన్ని సెన్సార్ పరమైన కారణాల వల్ల వరుస వాయిదాలు పడుతూ వచ్చింది. ఎట్టకేలకు అన్ని అడ్డంకులను దాటుకుని ఈ నెల 23న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదలకు సిద్ధమవుతోంది. టాలీవుడ్ సూపర్ హిట్ భగవంత్ కేసరి రీమేక్గా వస్తున్న ఈ చిత్రంపై కోలీవుడ్లో భారీ అంచనాలున్నాయి. అన్నింటికంటే ముఖ్యంగా ఈ సినిమా దళపతి విజయ్ ఆఖరి చిత్రం కావడం విశేషం. దీంతో బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు క్రియేట్ అవ్వడం ఖాయమని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఇలాంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులో మమిత భాగం కావడం ఆమె కెరియర్కు ప్లస్ కానుంది. జననాయగన్ హడావిడి ముగియకముందే మరో క్రేజీ ప్రాజెక్ట్తో మమిత అలరించబోతోంది. కోలీవుడ్ స్టార్ హీరో సూర్య కథానాయకుడిగా టాలెంటెడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం విశ్వనాథ్ అండ్ సన్స్. ఈ చిత్రంలో మమిత మెయిన్ హీరోయిన్గా కనిపించనుంది. పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ సినిమాపై ట్రేడ్ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లోనూ పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి. ఈ భారీ చిత్రం ఆగస్టు 14న పాన్ ఇండియా లెవెల్లో విడుదల కాబోతోంది. విజయ్ సినిమా వచ్చిన 3 వారాల వ్యవధిలోనే సూర్య లాంటి పెద్ద స్టార్ పక్కన నటించిన సినిమా రిలీజ్ కావడం మమిత క్రేజ్ను మరింత పెంచేలా కనిపిస్తోంది. తమిళంలో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూనే తన సొంత గడ్డైన మలయాళంలోనూ మమిత జెండా పాతేందుకు సిద్ధమైంది. ప్రేమలు దర్శకుడు గిరీష్ ఏడి కాంబినేషన్లో నివిన్ పాలి హీరోగా ఒక రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామా తెరకెక్కుతోంది. ఆ సినిమా పేరే బెత్లెహేమ్ కుటుంబ యూనిట్. ఈ చిత్రంలో మమితా బైజు హీరోయిన్గా నటిస్తోంది. ప్రేమలు లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత అదే డైరెక్టర్తో చేస్తున్న సినిమా కావడంతో మాలీవుడ్లో ఈ ప్రాజెక్టుపై భారీ హైప్ క్రియేట్ అయింది. ఈ సినిమా కూడా ఆగస్టు 21వ తేదీన రిలీజ్ కానుండడంతో అమ్మడు ఫుల్ జోష్లో ఉంది. కేవలం 30 రోజుల గ్యాప్లో విజయ్, సూర్య, నివిన్ పాలి లాంటి 3 స్టార్ హీరోల క్రేజీ సినిమాలు బ్యాక్ టు బ్యాక్ విడుదలవుతుండడంతో సోషల్ మీడియాలో మమితా బైజు పేరు హాట్ టాపిక్గా మారింది. ఈ 30 రోజుల బాక్సాఫీస్ వేటతో ఈ అమ్మడి కెరియర్ ఏ రేంజ్కు దూసుకుపోతుందో చూడాలి.